My dear students, in theory and practice of GST, most of the students are asking me to send the notes for define unregistered dealer, explain briefly recording of purchases made from unregistered dealer. చూడండి అమ్మా, నేను నోట్స్ కూడా ఇస్తున్నాను ఇక్కడ. ఎవరైతే జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోరో వాళ్ళని అన్రిజిస్టర్డ్ డీలర్ అంటారమ్మా. అంటే వాళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ లిమిట్ అనే 40 lakhs కంటే తక్కువ ఉందనుకోండి, వాళ్ళు అన్రిజిస్టర్డ్ డీలర్ అంటారు. చూడండి అమ్మ, నోట్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎగ్జాంపుల్ కూడా ఉంది. ప్లీజ్ ప్రిపేర్ వెల్. పేపర్ స్క్రీన్ షాట్ తీసుకుంటారు కాబట్టి ముందుకే వెళ్తున్నానమ్మా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్యాక్ అనమాట. కొంచెం ఇన్ని స్టెప్స్ రాయాల్సి ఉంటుందమ్మా అన్రిజిస్టర్డ్ డీలర్ నుంచి పర్చేస్ రికార్డ్ చేయడానికి టాలీలో అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందని రాసుకుంటూ వెళ్ళిపోతాం. స్టెప్ నెంబర్ 1 క్రియేట్ ఏ కంపెనీ దగ్గర స్టార్ట్ చేస్తాం. స్టెప్ నెంబర్ 2 ఎనేబుల్ జిఎస్టీ F11 + F3 అని అంటాం అనమాట. ఇక్కడ వీలుంటే ఒక స్క్రీన్ డ్రా చేయండి అమ్మ. F11 F3 ప్రెస్ చేస్తే వచ్చే స్క్రీన్ అనమాట. నేనంతా ఫార్వర్డ్ వెళ్తున్నానమ్మా, బ్యాక్వర్డ్ ఏం వెళ్ళట్లేదు. ఓకే, తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ జిఎస్టీ ఇంపార్టెంట్ అమ్మా. రిజిస్ట్రేషన్, క్యాన్సిలేషన్ ఇవన్నీ కూడా అనమాట. కొంచెం నోట్స్ ఉంది, కొంతమంది పిల్లలు నోట్స్ అడుగుతున్నారు కాబట్టి నోట్స్ కూడా ఇస్తున్నాను నేను. ఒకవేళ డిస్కస్ అబౌట్ ఇంట్రా స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్ అంటే ఇది రాయాలమ్మా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నా ఇప్పుడు ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూపిస్తానని చెప్పాను, అది కూడా చూపించేస్తానమ్మా. చూడండి అమ్మా, మనకి ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇక్కడ మనకు ఉందన్నమాట. ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ కన్ఫ్యూజ్ కావద్దమ్మా. ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 GST రూల్స్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అని అడిగాడు కదా. సర్వీసెస్ గురించి కొంచెం రాయండమ్మా. సర్వీసెస్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ అదర్ దాన్ గూడ్స్ ఈజ్ నోన్ యాజ్ సర్వీసెస్. యాజ్ పర్ CGST, టు రికార్డ్ ద సర్వీసెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిటర్మైన్ whether those services are taxable or not. Second thing, the place of supply, that is the rule. And the third one, value of supply. Fourth one, time of supply. Fifth one, collection of GST on supply of services. And unit number 5 గురించి అడిగినప్పుడు యాక్చువల్గా ఇది ఒక లెంతీ యూనిట్ అమ్మ. ఈసారి మాత్రం రికార్డింగ్ ఆఫ్ మల్టిపుల్ రావచ్చు అనమాట. మల్టిపుల్ సప్లైస్ అండర్ సింగిల్ ఇన్వాయిస్ అని చెప్పింది. మల్టిపుల్ సర్వీసెస్ కదమ్మా, ఒకటి ఇన్వాయిస్ ఇచ్చి ఎలా మనం సప్లై చేస్తాం అది వస్తుంది. తర్వాత పార్షియల్ పేమెంట్స్ అని చెప్పి ఒకటి ఉందమ్మా, అవి కూడా చూడండి. తర్వాత మీరు ఈ క్వశ్చన్కి అసలు కన్ఫ్యూజ్ కావద్దు. ఎక్స్ప్లెయిన్ ది అకౌంటింగ్ ఆఫ్ GST ట్రాన్సాక్షన్స్ అంటే ఇది యూనిట్ నెంబర్ 3లో ఉంటుందమ్మా. GST ట్రాన్సాక్షన్స్ means any kind of transaction which is taxable is known as a GST transaction. This includes supply of goods and services అన్నమాట. పర్చేజెస్ అండ్ సేల్స్ రికార్డ్ చేయడం అన్నమాట. అలాగే పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ రికార్డ్ చేయడం. ఈ టైప్స్ ఆఫ్ పర్చేజెస్లో ట్యాక్సిబుల్ పర్చేజెస్, ఎగ్జంప్టెడ్ సప్లై పర్చేజెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే యూనిట్ నెంబర్ 3లో మీరు ఏవైతే నేర్చుకున్నారో పర్చేజ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్, ఓకే, సప్లైస్ టు SEZ, అవన్నీ కూడా మనం కొంచెం రాసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక యూనిట్ మీరు చదివినప్పుడు ఆ యూనిట్ పైన ఉండే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, అవే మీరు రాసుకుంటూ వెళ్ళాలమ్మా. యూనిట్ నెంబర్ 4లో క్యాన్సిలేషన్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఈసారి వచ్చిందమ్మా. మంచిగా ప్రిపేర్ కండి. ఏదైనా మెటీరియల్ తీసుకోండి అమ్మా. నోట్స్ కూడా నేను ఇచ్చాను. చాలామంది అంటారు సార్ ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఇలాగే రాలేదంటారు అనమాట. ఈ పేపర్ మొత్తం మీరు చూడండి అమ్మా. GST రిటర్న్స్ మీదనే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసాయి. వాట్ ఈజ్ ఎ GST రిటర్న్ అంటే GST రిటర్న్ ఈజ్ ఎ డాక్యుమెంట్ సెండ్ బై ఏ GST రిజిస్టర్డ్ పర్సన్ టు ద గవర్నమెంట్ స్టేటింగ్ హౌ మచ్ సేల్స్ దట్ హీ మేడ్, హౌ మచ్ ట్యాక్స్ దట్ హీ కలెక్టెడ్, హౌ మచ్ హీ పెయిడ్. తర్వాత చలాన్ రీకన్సిలేషన్ అంటే దిస్ ఈజ్ ఎ ఆప్షన్ ఇన్ టాలీ వేర్ యూ కెన్ సీ హౌ మచ్ GST that you are going to pay.
జిఎస్టీ డ్యూటీ రిజిస్టర్స్ అంటే దేర్ ఆర్ 3 kinds ఆఫ్ జిఎస్టీ డ్యూటీ రిజిస్టర్స్ అమ్మ. లైక్ సిజిఎస్టీ రిజిస్టర్, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. దీస్ 3 జిఎస్టీస్ ఓన్లీ ద ట్రేడర్ ఈజ్ గోయింగ్ టు పే అనమాట. నేను ఈరోజు మాట్లాడిన ప్రతి మాటకి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఉందమ్మా. రివర్స్ ఛార్జ్ మెకానిజం ఒకటి ఇంపార్టెంట్ అమ్మ. అనవసరంగా వరి కాకుండా మన దాంట్లోని చాలా చాలా వీడియోస్ అనేవి నేను చేసి పెట్టానమ్మా, యూజ్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. డోంట్ వరీ టూ మచ్ కదా. 3 hours కూర్చోవాలి. తర్వాత మీరు ఒక్క చిన్న హెల్ప్ నాకు చేయండి అమ్మా. యూనిట్ నెంబర్ 2లో ఇంట్రాస్టేట్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ అనేది ఉందన్నమాట. విత్ ఎగ్జాంపుల్ సగం సగం రాయకండి, మంచిగా రాయండి. 3 hours టైం అనేది ఉందన్నమాట. డిటర్మినేషన్ ఆఫ్ సప్లైస్ అంటే ద ప్లేస్ ఆఫ్ సప్లై అనమాట అమ్మ. ఒకటి ఇంట్రాస్టేట్ కావచ్చు, రెండవది ఇంటర్ స్టేట్ కావచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రాస్టేట్ సప్లైస్ ద బయ్యర్ అండ్ సెల్లర్ బోత్ బిలాంగ్స్ టు ద సేమ్ స్టేట్ అనమాట. అలాంటి సందర్భంలో సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అనేది అమలవుతుంది అనమాట అమ్మ. తర్వాత యూనిట్ నెంబర్ 1లో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ అని అడుగుతారమ్మ ఈసారి. బెనిఫిట్స్ ఈజ్ రిమూవింగ్ ట్యాక్స్ క్యాస్కేడింగ్ అని రాయాలమ్మా. అంటే డబుల్ ట్యాక్సేషన్ అనేది ఉండేది అనమాట. ట్యాక్స్ అండ్ ట్యాక్స్ అనేది ఉండేది, అది జిఎస్టీ వచ్చిన తర్వాత రిమూవ్ అయిపోయింది. తర్వాత సింప్లిఫైయింగ్ ద ట్యాక్స్ సిస్టమ్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి చాలా ఉండేవమ్మా, అవన్నీ కూడా సింప్లిఫై అయిపోయినాయి. చాలా ట్యాక్సెస్ అనేవి సబ్సిడీ అయిపోయినాయి దీంట్లోని. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి అమ్మా ప్లీజ్. దాదాపు చాలా వీడియోస్ ఉన్నాయమ్మా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద. ఎస్, విష్ ద బెస్ట్ విషెస్ అమ్మా. సైనింగ్ ఆఫ్. యూనిట్ నెంబర్ 5 మీద మాత్రం వరి కాకండి. రికార్డింగ్ ఆఫ్ మల్టిపుల్ సర్వీసెస్ వచ్చింది, అలాగే పార్షియల్ పేమెంట్స్ అనేది కూడా ఎగ్జామ్లో వచ్చింది. ఓకే, విత్ ఆల్ బెస్ట్ విషెస్ అమ్మ. సైనింగ్ ఆఫ్. వెంకట్ ప్రజెంట్ దానం. ఓకేనా. ఒక ప్రీవియస్ పేపర్ అనమాట. అడుగుతున్నారు సార్ క్వశ్చన్ రావడానికి ఛాయిస్ ఉందా అని చెప్పి. రావచ్చమ్మా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం అనమాట. పర్చేజెస్ తీసుకోండి, పర్చేజెస్ మీద జిఎస్టీ ఎంతో చూసుకోండి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో నేను మీకు ఎప్పుడు కూడా ఒక టేబుల్ చూపిస్తుంటానమ్మా, ఆ టేబుల్ డ్రా చేయండి. ఏం లేదు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ బై వెంకట్ సార్ బాబు దానం అని కొట్టండి, మీకు వచ్చేస్తుందమ్మా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏం లేదమ్మా, జిఎస్టీ మెయిన్ ఫీచర్ అనమాట. ఏదైతే నువ్వు జిఎస్టీ రా మెటీరియల్ కొనేటప్పుడు పే చేసావో ఆ జిఎస్టీని నువ్వు సేల్ చేసినప్పుడు నీకు ఏదైతే జిఎస్టీ వచ్చిందో దాంట్లో నుంచి నువ్వు రికవర్ చేసుకోవచ్చు అనమాట. ఎలాబరేట్గా చెప్పానమ్మా నేను. అలాగే హౌ టు రికార్డ్ ఇంట్రాస్టేట్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అని చెప్పి యూనిట్ నెంబర్ 4లో వచ్చిందమ్మా. యూనిట్ నెంబర్ 4లో హౌ టు రికార్డ్ ఇంట్రాస్టేట్ ఇన్వర్డ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అనమాట. 3 hours ఇచ్చారంటే ఎక్కువనే రాయాలమ్మా, తొందరపడద్దు. ఎగ్జంప్టెడ్ గూడ్స్ అంటే ద గూడ్స్ విచ్ ఆర్ నాట్ ట్యాక్స్డ్ అండర్ జిఎస్టీ ఆర్ సెట్ టు బి ఎగ్జంప్టెడ్ గూడ్స్ అనమాట. మీకు తెలుసు కదమ్మా, ఇండియాలో పెట్రోల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా జిఎస్టీ కిందకి లేవన్నమాట. ఓకేనా. తర్వాత ఎగ్జంప్టెడ్ సర్వీసెస్ అని చెప్పి ఒకటి యూనిట్ నెంబర్ 4లో షార్ట్ ఆన్సర్ వచ్చిందమ్మా. అది కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి మంచిగా. చాలా ఎలాబరేట్గానే నేను చెప్తున్నానమ్మా. డిటర్మినేషన్ అనమాట. ఏది వచ్చినా అవే ఉంటాయి. మీరు మీ దగ్గర ఉన్న మెటీరియల్లో ఏ యూనిట్లో పైన టాపిక్స్ చూసుకున్నామో ఆ టాపిక్స్ చూసి ఆ యూనిట్లో అవి ఉన్నాయి కాబట్టి దాని మీద రాయొచ్చు. వాట్ ఈజ్ ఇన్వాయిసింగ్ అంటే బిల్లింగ్ ద జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ ఇన్వాయిసింగ్ అనమాట. మీరు షాప్కి వెళ్ళినప్పుడు మీకు షాప్ కీపర్ ఒక బిల్ ఇస్తున్నాడు కదమ్మా, దాన్ని ఇన్వాయిస్ అంటారు అనమాట. ద ఇన్వాయిసింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద గూడ్స్ అనమాట. హెచ్ఎస్ఎన్ కోడ్ అని ఉంటుందమ్మా. హార్మోనైజ్డ్ సింక్రనైజ్డ్ నెంబర్ అంటారు. ఇది త్రూ అవుట్ ద వరల్డ్ ఒక ప్రోడక్ట్కి ఇచ్చే నెంబర్ అనమాట. హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటారు. గూడ్స్, దాని డిస్క్రిప్షను, దాని వాల్యూ, దాని క్వాంటిటీ, హౌ మచ్ ఈజ్ సిజిఎస్టీ, హౌ మచ్ ఈజ్ ఎస్జిఎస్టీ, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట. ఓకే అమ్మా, ఇంకా నేను ఆపేస్తున్నానమ్మా క్లాస్ నాది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి అమ్మ, చాలా 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 ఇచ్చానమ్మా నేను. ఆ దేవుడి ఆశీస్సులు కూడా మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మంచిగా రాయండి, ఎప్పుడు కూడా వదిలేయకూడదు. ఆన్సర్ స్టార్ట్ చేసేది జిఎస్టీ ఈజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పి స్టార్ట్ చేయాలన్నమాట. విచ్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్, విచ్ ఈజ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనమాట. ఇండియాలో 1/7/2017 నుంచి అమల్లోకి వచ్చిందమ్మా.
ఓకేనా, విచ్ ఈజ్ ఎ ఇండైరెక్ట్ ట్యాక్స్ అమ్మ. ఇలా మీకు ఒక అవగాహన అనేది మీకు వస్తుంది అనమాట. గాడ్ బ్లెస్ యూ నాన్న.